ఇటీవలి సంవత్సరాలలో ఆన్లైన్ స్కామ్ల కేసులు వేగంగా పెరిగాయి. రోజు రోజుకు ప్రజలు అనేక రకాల మోసాలకు గురవుతున్నారు. వీటిలో ఫిషింగ్, మొబైల్ హ్యాకింగ్, ఎస్ఎంఎస్ ద్వారా మోసం, డిజిటల్ అరెస్టు మొదలైన వివిధ పద్ధతులు ఉన్నాయి. డిజిటల్ అరెస్టు వల్ల కలిగే నష్టాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి. దేశంలో మొత్తం 120 కోట్ల మందికి పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. నిర్దిష్ట నెంబర్ల నుండి వచ్చే కాళ్లకు సమాధానం ఇవ్వొద్దని ప్రభుత్వం మొబైల్ వినియోగదారులందరినీ ఆదేశించింది. ఇది కాకుండా ఈ నెంబర్ల నుండి వచ్చే కాల్స్ ను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన చక్షు పోర్షన్లో నివేదించాలని కూడా సూచించింది. ఇక ఈ నెంబర్ల నుండి వచ్చే కాళ్లను విస్మరించండి. డిఓటి తన అధికారిక ఎక్స్ ఖాతా నుండి పోస్టు చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ గుర్తించిన సమాచారాన్ని పంచుకుంది. డిఓటి తన అధికారిక ఎక్స్ ఖాతా నుండి పోస్టు చేస్తున్నప్పుడు అంతర్జాతీయ కోడ్ గురించిన సమాచారాన్ని పంచుకుంది. డిపార్ట్మెంట్ తన పోస్టులో ఈ నెంబర్ల నుండి వచ్చే కాళ్లను తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక ఈ కోడ్తో వచ్చిన కాళ్లను విస్మరించండి. +77 +89 +85 +86 +84 ఈ నెంబర్ల నుండి డిఓటి లేదా టీఆర్ఏఐ ఎప్పుడు కాల్ చేయదని డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడవద్దని సూచిస్తోంది. సంచార్ సాధి అధికారిక వెబ్సైట్లో చక్షు సహాయంతో నివేదించండి. అటువంటి నెంబర్లను బ్లాక్ చేయడానికి, ఇతరులకు సురక్షితంగా ఉంచడానికి డాట్కి సహాయం తీసుకోండి. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చక్షు పోర్షన్ను ప్రారంభించింది. దీని సహాయంతో వినియోగదారులు తమ మొబైల్లో వస్తున్న ఫేక్ కాల్లను రిపోర్ట్ చేయవచ్చు. పోర్షన్లో నెంబర్లు నివేదించిన తర్వాత ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తుంది. పైన పేర్కొన్న నెంబర్ నుండి ఎవరికైనా వారి మొబైల్కు కాల్ వస్తే వెంటనే పోర్షన్లో రిపోర్ట్ చేయండి.